చిట్టీల గేమ్ అన్నమాట. చిట్టీల గేమ్ అంటే రాజా రాణి దొంగ పోలీస్ ఇట్లా కాదు, హైలైట్ అన్ననే తీస్తుండే చిట్టీలు. అన్న అయితే లోపల ఉండు, డైరెక్ట్ పోయి ఒకసారి అన్నతోనే పెట్టింది అంతా. అన్న ఒక హెల్ప్ చేయాలన్నా, చాలా పెద్ద హెల్ప్ అది, అందరికి చాలా పెద్ద హెల్ప్ అన్న అది. నీ ఫ్యాన్స్ అన్న, నీ లవర్స్, నీ ఫ్యాన్స్. లవర్స్ అంటే అట్లా కాదు, నువ్వు నేర్చుకోవాలి కదా కొంచెం. లైఫ్ లైఫ్ జర్నీ ఆఫ్ ఇమ్రాన్ భాయ్. ఇప్పుడే పేరు పెడతా. ఓపెన్ చేయి. చాట్ ఓపెన్ చేస్తుండ ఒక్క నిమిషం. అయితే ఆ జిగురు ఫోన్ అన్నమాట, బజాజ్ బావా అంట, బజాజ్ బావా అంట. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మేము మొత్తం చిల్. ఇంకా చిల్ 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 రోడ్డు మీద చిల్. 3, 2, 1. సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు ఒక చిట్టీల గేమ్ అన్నమాట. చిట్టీల గేమ్ అంటే రాజా రాణి దొంగ పోలీస్ ఇట్లా కాదు, అది ఇప్పుడు చిట్టీల మీద రాసి ఇట్లా చిట్టీలు వేసి తీస్తాము. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే హైలైట్ అన్ననే తీస్తుండే చిట్టీలు. ఎందుకంటే అన్న పేరు మీద పాట. సో అందరూ అంటే నార్మల్గా మీరు చూసే ఉంటారు, అంటే పాటలు మనం ఎవరి మీద అయితే రాపిస్తున్నాం మనమే పెట్టుకుంటాం. సో అట్లా కాదు, సో అన్న పేరు మీద పాటకి అన్ననే పేరు పెట్టాలా, ఇక అట్లా ఫిక్స్ అయినాం మేము. సో అన్నకు కూడా ఫోన్ చేసిన, అన్న రమ్మన్నాడు ఇంటికాడికి. సో ఇప్పుడైతే పోతాము. సో అంటే నార్మల్గా పాటలు పాడినప్పుడు ఏం పేరు పెడదాం అనేసి 100 ఆలోచనలు వస్తాయి, దాంట్లో ఫుల్ కామెడీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ కామెడీ అయితే చూపిస్తాం మీకు. అన్ననే అడుగుదాం, అంటే అన్న నీ పేరు ఇట్లా, అంటే లైక్ నీ పాట ఇట్లా ఉందన్నా, నువ్వు ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు దానికి అందాం. చూద్దాం ఒకసారి ఒక్కొక్కరు రియాక్షన్, ప్రతి ఒక్కరు ఆఫీస్లో ఎవరెవరు ఉంటారు అందరు రియాక్షన్ చూపిస్తాము. ఫుల్ హైలైట్ కామెడీ ఉంటుంది వీడియో అయితే, మొత్తం లాస్ట్ వరకు చూడండి. నాడు ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాం. సో గాయ్స్ అన్న అయితే లోపల ఉండు, డైరెక్ట్ పోయి ఒకసారి అన్నతోనే పెట్టింది అంతా. అన్నా అన్న ఒక హెల్ప్ చేయాలన్నా, చాలా పెద్ద హెల్ప్ అది. అందరికి చాలా పెద్ద హెల్ప్ అన్న అది. నీ ఫ్యాన్స్ అన్న, నీ లవర్స్, నీ ఫ్యాన్స్. లవర్స్ అంటే అట్లా కాదు, ఫ్యాన్స్ అందరు లవ్ చేస్తారు. ఏం చేస్తారు సపరేటే కదా, అందరు లవర్స్ వేరు ఉంటారు, ఫ్యాన్స్. అన్న ఇప్పుడు మనం రాపిచ్చే పాట ఉంది కదా అన్న, నీ పేరు, దానికి పేరు నువ్వే పెట్టాలా. పేరు పెట్టానా, గంగు పెడతాను. గంగు చెప్పేదా, గంగు చెప్తాను. అడవిలో ఉరుకులాట ఇమ్రాన్ అన్న. అదే చెప్పానా నువ్వు అన్న. తుప్పట్ల గంగు, నా పక్కన జిగురు. జిగురు వెనకాల విజయ్. లైన్ లో ఉన్న శ్యామ్. సీరియస్ మ్యాటర్ అన్న. ఏం సీరియస్ అడుగుతున్నా, నేనేమన్నా పేరు పెట్టుకుంటారా ఎప్పుడు? దాంట్లో తప్పేముంది, తెలియదు. సెట్ చేస్తాడు, చెప్పు. సెట్ అయ్యి నీకు పెళ్లి ఎప్పుడు అని అడుగుతురు జనాలు. నేను చేసుకోవచ్చు విజయ్ ఫీల్ అవుతాడు. అలా సరే అని అందరి మైండ్ లో ఒక్కొక్క పేరు ఉంది కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు చెప్పారు. సరే పెడతాం, మంచి లైట్ పెట్టురు, పెడదాం. పాటకి పేరు పెడతా. అసలు ఏం జిల్, ఎక్కడ జిల్ 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 అంటున్నా. ఆ జిల్ జిల్ ఎప్పుడు వస్తుందా అనేది చూస్తూనే ఉన్నారు. బర్త్డేకి స్టార్ట్ చేసి జిల్ 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 అన్నాడు. ఇప్పుడు దాకా కాదు జిల్ జిల్ అనే ఆ పాట ఎప్పుడు వస్తుంది.
ఎల్లుండి వచ్చేస్తుంది పాట. ఏం పెట్టాలి ఏం పేరు నీ ఇష్టమా నువ్వు ఏం పేరు పెట్టుకుంటా అంటే పేరు అంటే అర్థం కాదు ఇప్పుడు అన్న మెయిన్ కాన్సెప్ట్ ఏం తెలుసా అన్న పాటది మన హైదరాబాద్ గాయస్ ఎవరైతే ఉందో యూత్ వాళ్ళు ఎంజాయ్ చేయాలా అట్లా అని మంచి లెవెల్లో బీట్ కొట్టించినాం పేరు నువ్వు చెప్పి వాళ్ళకి ఎంజాయ్ చెప్పి అంత చిల్కలు కూడా ఇమ్రాన్ భాయ్ సాంగ్ మరి చెప్పాలా నువ్వు చెప్పాలా అన్ని మహారాజాలు కావాలా అన్ని మహారాజాలు కావాలా ఎందుకంటే ఆమె రాననుకుంటుంది చెప్పాలా నీ ముక్కు వాళ్ళకి నీకు నవ్వుడు అవసరం అరే ఏం పాట చెప్పు చెప్పాలా నువ్వే పేరు చెప్పువా వీళ్ళందరూ చెప్తే దాంట్లో సికింద్రాబాద్ కి షేర్ సికింద్రాబాద్ కా షేర్ షేర్ని కాదు షేర్ నువ్వు చెప్పేది పేరు అసలు వీనికి ఏం అనిల్ చెప్పాలి అనిల్ ఆలోచిస్తాడు జిల్ జిల్ ఇమ్రాన్ భాయ్ జిల్ జిల్ ఇమ్రాన్ భాయ్ బాగుంది బాగుంది ఏదైనా పేర్లో ఒక దేత్తడి ఒకటి యాడ్ చేస్తే మజా వస్తుంది అనిపిస్తుంది పేరు చెప్పు జెత్తడి ఇమ్రాన్ అన్న సాంగ్ ఇమ్రాన్ భాయ్ జిల్ జిల్ సాంగ్ ఏ అట్లా జిగల్ రాణి లేకుంది రా భయ్యా నువ్వు చెప్పు మళ్ళీ జిగురు మాస్ మహారాజా ఇమ్రాన్ అన్న అని మాస్ మహారాజా అనే టైటిల్ వేరేలోకి ఉంది కదా ఇమ్రాన్ కొత్తగా థింక్ చేయరు ఏంది పాతగా పడత పెట్టిన జిగురు నాకు ఐడియా లేదు ఎట్లా తిట్టిరు తెలుసా కామెంట్ లా అసలు కబడ్డీలా అరే అసలు కబడ్డీలోనే ఒక మాట చెప్పు వీళ్ళు కొంతమంది మనం అది చేస్తే మనం గెలిచేటోళ్ళం అన్న ఓడిపోయిన తర్వాత మాట్లాడతాను అవన్నీ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఓడిపోయినాక మాట్లాడదు ఓడిపోయినా కాదు నేను ఆల్రెడీ ఎన్ని మిస్టేక్స్ మీ దాంట్లో ఉన్నా కానీ మేము కాబోయే మా దాంట్లో ఇంకా మెయిన్ ప్లేయర్ రాలే మా దాంట్లో మెయిన్ ప్లేయర్ గోవాలో గెలిచిండు పోయి గోవాలో ఏం గెలిచినావు ఇగో కబడ్డీలో ఏమైంది గైస్ మీ అందరికి చెప్పేస్తున్నా వీళ్ళు మస్తు చీటింగ్ చేసిన మేము 1% చీటింగ్ చేసినా మమ్మల్ని గెలవనియకపోతుండే అన్న మీరు వీడియోలో ప్రూఫ్ చూపి అన్న చూపి అన్న మీరు అవుట్ అదే చూపిరి మీ కబడ్డీలో ఎంతమంది ఉంటారో ఇలా వీళ్ళకి కబడ్డీలో ఎంతమంది ఉంటారో ఇలా వీళ్ళకి చెప్పు చెప్పు అన్న పాట ఇంపార్టెంట్ పాట రాపించిన పాడవాడు అన్న పాడవాడు నాకేడొచ్చా అన్న పాట అరే బర్త్డే గిఫ్ట్ అన్నాడు ఇప్పుడు దాకా వచ్చే సంవత్సరం బర్త్డే వస్తుంది అప్పుడు ఇస్తాడేమో అదా సార్ కొంచెం ఆ మ్యూజిక్ కొట్టిస్తాడు ఇప్పుడు చూడు అవును రైట్ రైట్ బ్యాండ్ తీసుకో పాట అయిపోయింది ఆల్రెడీ నువ్వు ఆడువా కొంచెం వాడాలి నువ్వు నేర్చుకోవాలి కదా కొంచెం డబ్బుకు డబ్బుకు డబ్బు నా పేరు నువ్వు పాట పాడువా జిల్ 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 ఏం పాట రాపించిన పాడవాడు అది పాట జిల్ 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 జిలేబేస్తున్నాడు అలా జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మేము మొత్తం చిల్ ఇంకా చిల్ 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 రోడ్ల మీద చిల్ సరే పాడు ఏం కాదు నాకు రాదన్న ఏం రాదు ఒక పాట నా మీద వాడిపిస్తాను పాట రాదు అంటున్నా అన్న దేనికి సంబంధించింది పాట పేరు పెడతాను ఇప్పుడు అన్నది మొత్తం లైఫ్ ఇప్పుడే లైఫ్ జర్నీ ఆఫ్ ఇమ్రాన్ భాయ్ ఇప్పుడే పేరు పెడతా ఓపెన్ చేయి ఇప్పుడే పేరు చూడు నీ మంచి పేర్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ఇన్స్టాగ్రామ్ లో ఏం పేరు అన్న ఇన్స్టాగ్రామ్ లో ఏం పేరు వాట్సాప్
జిగురు రాని ఏ చాట్ ఓపెన్ చేస్తుండ అన్న ఒక్క నిమిషం అన్న ఆగు ఒకసారి పట్టుకో. అరే ఒక్క నిమిషం కొన్ని పాటకి దానికి సంబంధం ఏముందన్న అల్లేం లేదు. డాడీ బయట ఉన్నాడు, వీళ్ళ డాడీ దగ్గర ఏందన్నా మంచి పనికి వస్తే మంచి పనికి వస్తే ఎందుకన్నా డిలీట్ చేసుకుని వస్తా చాటు. అరే మంచిగా అన్నా పువ్వు అన్నా పో. అరే అన్న ఎందుకన్నా ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం అడుగు కూడా పెట్టని, ఆ వీడియోలో కనిపించని. పో ఫోన్ పట్టుకరా, ఇప్పుడు ఫోన్ పట్టుకరాలి అనుకో మళ్ళీ రాని అని కథమే. ఏందన్నా ఇది పాట కోసం వస్తే ఈ టార్చర్. ఏ పాట ఓన్కి పాట ఎక్కడ పాట, ఏ పాట ఓన్కి పాట ఎక్కడ పాట, ఈ పాట అన్న జిల్జిల్ తప్ప ఏం లేదు అన్న మంచిగా ఉందన్న పాట. అరే చూసాం వచ్చినాక చూసాం. అది ఆ పాట ఏమో అని నేను నిజంగా అంటున్నా, ఏడ కనిపించిన జిల్జిల్ జిల్జిల్ అంటారు. ఏం చెప్పాలా నేను. ఇగో మంచి పాట నేను చెప్తా. అరే పేరు చెప్పు. చిల్కలు కూడా షెర్ని అంటున్నావు. ఒక్కసారి అన్న ఒక బిట్టు మంచిగా ఉంటుంది అన్న, అది నీకు నువ్వు లైక్ చేసి ఉంటుంది అంటే ఒక పాటలో అంతా చాలా ఇక్కడ ఒకసారి పాట అసలు నాకు జిగల్ రాని అనుకుంటున్నావు. చూడండి అరే కూలైనా గానీ బాధే లేదు, రాజైనా గానీ పలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. అంటే నేను చెప్తా నువ్వు వాడు, నేను చెప్తా దాన్ని అంటే కూలైనా ఒకసారి వాడు ఒక పాట వాడు. అది పాట ఒకసారి వాడు అంటే కూలైనా గానీ బాధే లేదు, రాజైనా గానీ బలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతం అసలు మా జోలికి రానే రాదు. రైట్, ఇది ఓపెన్ చేయి. ఎందుకన్నా మళ్ళా ఓపెన్ ఒకటి మీకు ఒకటి చూపిస్తాను. ఏందన్నా ఒక్కొక్కటి చూపిస్తా. ఏందన్నా నాకు భయం అవుతుందన్న, వేరే ఫోన్ లో నాకు చూపిస్తా అంటావేమో నన్ను. అది రామ్ మనోడు అన్ని డిలీట్ చేసుకుంటుండు. అన్నా నువ్వు ఫోన్ పడితే స్నాప్ ఎందుకన్నా అనిల్ గారు దొరుకుతావు. అందరు ఫోన్లు ఎంట పడ్డావు. డిలీట్ చేస్తుండు గంగుగాన్ల మొత్తం అన్ని. అబ్బో వాట్సాప్ ఏడుంది, వాట్సాప్ దొరుకుతలే. ఏ అనిల్ ఇది నా ఫోనేనారా, నా ఫోనేనారా. పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే. నీ ఫోన్ అన్న ఇది, ఫోన్ ఆన్ దగ్గర ఉంది. ఇది నా ఫోనే. నీ ఫోన్ లో నువ్వు ఆడుకుంటున్నావా? ఎవరి ఫోన్ నీకు అర్థమైతలేవు అన్న. సరే చెప్పాను ఫైనల్ గా ఏం చెప్పాలా అన్న. ఒక ఇంకో చిట్టీలు తెచ్చిన, చిట్టీలు వేసాం. మ్యాజిక్ సాంగ్ అని పెట్టు. మ్యాజిక్ సాంగ్ ఏందన్నా అన్న? కరెక్ట్ ఇంకో ఒక 5-6 పేర్లు చెప్పానా, చిట్టీలు రాద్దాం, చిట్టీలు వేద్దాం. సరే అందరు ఒక్కొక్క పేరు రాయాలి. అప్పుడు నుంచి చిట్టీలు ఇచ్చుడు, లవ్ లెటర్ ఇచ్చుడు, ఇవే అలవాటు. నా చిట్టీలు వేస్తే కూడా తప్ప అన్న, అందరికి అని ఒక్కొక్కటి రాయి. ఎవరెవరు ఏమేమి రాస్తారు రాయండి. అన్న 10 పెన్లు తెలియదు కదా అన్న, 10 పేపర్లు అన్న రాయి. అందరు ఒక్కొక్క పేరు, ఇప్పుడైతే అందరు ఒక్కొక్క పేరు రాస్తారు. పేరు రాసాక ఒక్కొక్కరు చిట్టీలు చేద్దాం. కాపీ ఫోటో కట్టినా, కాపీ ఫోటో కట్టినా. వెనకేం చూస్తుండు అన్న, క్యాచ్ పేర్లు రాయరా.
చిట్టి నువ్వే తీస్తావా అరే ఎన్ని రాస్తురు ఇగో నా పెన్ను అందరు చిట్లేస్తారు నువ్వు పెన్ను ఇది అన్న నువ్వు కళ్ళు మూసుకోనా కళ్ళు మొత్తం అది నేను కలుపుతా ఒకటి కళ్ళు మూసుకోండి 3, 2, 1 ఇర్ఫాన్ అని వీళ్ళు చిట్టీకి వెళ్తే జరుగు एक निकालना निकाले वो भी एक ही నాదే చిక్కారు కాదు అన్న రాసింది ఇర్ఫాన్ భాయ్ బిజీ లైఫ్ స్టైల్ అయ్యి शेर का गाना राष्ट्रीय शेर का गाना आना शेर का गाना महाराज जी क्लास कैसा है गाना बोलो नाम है शेर का गाना बोलो शेर का गाना ओके गाइस परेशान बॉयज इमरान अन्ना సాంగ్ అంతే ఇదేనా వాల్యూమ్ 1 ఇక నెక్స్ట్ వాల్యూమ్ 2 వాల్యూమ్ 3 వాల్యూమ్ 4 ఇమ్రాన్ ఖాన్ ఏం పెడదాం మీదొద్దు మంచిగా నువ్వు పెట్టానా జిల్ జిల్ పెట్టరా ఒక్కొక్కరు ఏమేమి రాసింది జిల్ సాంగ్ ఇగో ఏ దేతడి పరేషాన్ బాయ్స్ విజయన రాసింది దేతడి పరేషాన్ బాయ్స్ జిల్ జిల్ ఇమ్రాన్ భాయ్ ఎవరన్నా ఇది ఎవరు రాశారు జిల్ జిల్ ఇమ్రాన్ మా మా ఇమ్రాన్ అన్న సాంగ్ ఇది బాగుంది ఎవరు రాశారు బాగుంది ఇమ్రాన్ అన్న సాంగ్ ఇది బాగుంది ఇది ఫిక్స్ చేసుకో యూట్యూబర్ ఇమ్రాన్ న్యూ సాంగ్ ఇది ఎవరు రాశారు కాదు ఇది ఎవరు రాశారు వేరే ఉంటుంది ఇది ఎవరు రాశారు ఇది నేనే రాసుకున్నా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ సాంగ్ ఇమ్రాన్ అన్న జిల్ జిల్ సాంగ్ అంటే ఎవరు రాశారు ఇది ఎవరు రాశారు జిగురు చూడుపిన్న రాసిన రాజా కా సాంగ్ నీకు రాజా తప్ప వేరే మాటలు రావా మహారాజా రాజా దీని అన్నిటికంటే నాకు నచ్చింది ఇగో మా ఇమ్రాన్ అన్న సాంగ్ హర్ష నీకు గుట్కాలు తినద్దని ఎన్నిసార్లు గుట్కాలు ఎందుకు తింటా అరే నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్ గుట్కా తింటా ఏ అన్న గుట్కేడా తింటా ఏముంది బట్ట అన్నది సో చూస్తారు కదా బట్టలు కూడా వదులుతలేదు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇగో ఆ ఫోన్ ఏది నా ఫోన్ ఏది నా ఫోన్ నుంచి ఇంకో ఫోన్ ఏది విజయ్ నీ ఫోన్ కాదు ఇంకో ఫోన్ అరే వేరే ఫోన్ ఇరా అనిల్ నీ ఫోన్ ఇరా ఓవర్ ఫోన్ ఇస్తలే జిగురు నీ ఫోన్ జిగురు ఫోన్ చెక్ ప్రెసెంట్ అయితే ఆ జిగురు ఫోన్ అన్నమాట బజాజ్ బావా అంట బజాజ్ బావా బావా ఫోన్ ఇస్తావా ఇంటికి వస్తావా ఫోన్ ఇస్తే ఇంటికి ఏమంటుంది ఇదేంది నువ్వు ఇచ్చిన ఎక్కడైనా వస్తా అన్నట్టున్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి ఇన్స్టాగ్రామా ఏమైంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కట్టప్ప చాటింగ్ వీళ్ళిద్దరు చూసాం లేకపోతే ఐఫోన్ ఉంటుండే పాట రిలీజ్ 10 కామెంట్లు జలియపురి ఇగో అనోక్ ఆయరా రాజా ఆయరా అంట అంటే వేర్ ఆర్ యూ అంటే నేను ఇంట్లో ఉన్నా అంటుంది ఎవరి ఇంట్లో ఉన్నావు మీ ఇంట్లోనా వేరే వాళ్ళ ఇంట్లోనా అంటే లేదు మా ఇంట్లోనే ఉన్నా ఆగు భార్య వచ్చింది నేను బాత్రూమ్ లో దాచుకున్నాను ఆగు మీ ఇప్పుడు ఏమంటావు మళ్ళా కలుద్దామా అంటే ఇప్పుడు ఏడా జనాలు ఉంటారు ఈ టైం సాంప్రదాయిని సుప్పిని అరే జనాలు ఉంటారా జనాలతో మనకేంది అంటే లేదు నేను ఇప్పుడు గెటప్ మార్చిన అంటుంది గెటప్ మార్చినాక గెటప్
గెటప్ మార్చినా నేను ఇట్లున్నా అంటు పర్వాలేదు నువ్వు ఎట్లున్నా పర్వాలేదు ముఖానికి ముఖంకి బట్టనా ముఖం పట్టేదన్నా అంటే బట్టలు బాగున్నాయి. ఫైనల్ గా పేరు రివీల్ అయిందా మా ఇమ్రాన్ అన్న సాంగ్ పరేషాన్ బాయ్స్ కింద లైన్ లో మంచిగా ఉంది. అవును. సో నాకు ఏది ఏమున్నా మీరు నమ్ముతారో నమ్మరు విజయ్ కోసం లేవు శ్యామ్ లేవు జల్దీ నాకు ఏది మీరు నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలా శ్యామ్ చేతితోని మనకి ఏదైనా వంట కానీ చాలా అదృష్టం అన్నమాట. నాకు ఏది ఉన్నా శ్యామ్ ఒకసారి చెప్పిండు చెప్పు ఆడ ముఖం ఆడబెట్టు. సో శ్యామ్ మనకి ఏది ఏమన్నా మనకు అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను శ్యామ్ సజెషన్ ఎప్పుడు తీసుకుంటుంటా, ఎందుకంటే ఒక మాట చెప్పిండంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎందుకు చెప్పు ప్రసాద్. చెప్పన్నా పుట్టు మంచిందని చెప్పి మా అమ్మ నాకు అట్లా ఏదున్నా కొంచెం చెప్తే నాకు బాగా సెంటిమెంట్. మా అమ్మది ఫాలో అవుతా, అది నాకు కొంచెం వర్కౌట్ అవుతుంది. చెప్పువా ఇంకా నా గురించి చెప్పు అంటున్నా నేను. సడన్ గా అడిగితే ఏం చెప్పాలి? అరే సడన్ గా చెప్పాలా అంటే స్క్రిప్ట్ నేను చెప్పాలా ఏంది నీకు? ఏం చెప్పాలా అని చెప్పు. ఏం లేదు, ఏదున్నా మనసుతో అంతే. ఏది నాకు ఏది మంచిగా అనిపిస్తుందో ఇమ్రాన్ గురించి ఇది బెటర్ అనిపిస్తుందో నేను అది సజెషన్ ఇస్తా. ఏదైనా సరే నాకు ఆయన మీద ఉన్న ప్రేమతోని నాకు అనిపించిందే చెప్తా. అది మేబీ కొంచెం 90% అయితే సక్సెస్ అవుతుంది. సరే ఇప్పుడు జిగురు నేను చెప్పింది ప్లీజ్ నేను వేస్ట్ అను చెప్పింది కూడా ఒకటి చెప్తాడంట పాపం తాతాలు ఆడుతా మొత్తం కామెడీ చేస్తాడు. నేనేం సజెషన్స్ ఇవ్వలే అన్న ఇంతవరకు అయితే. చెప్పు నా గురించి ఏమనుకుంటావు? జెన్యూన్ అన్న ఏదున్నా మనసుతో చెప్తాడు, తప్పులున్నా చెప్తాడు, ఒప్పులున్నా చెప్తాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు. అదైతే ఒకటి ఖుషి. ఏం చెప్పాలి నా నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వీడియోలో ఆడతలేవు, దీంట్లో చెప్తలేవు. ఆమెకి తప్పులొప్పులు ఎందుకు చెప్తున్నా నాకు అర్థమవుతుంది. తప్పులే చెప్తున్నా. చెప్పు నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. వద్దు ఇది డైలాగ్ వద్దు. డైలాగ్ డైలాగ్ కావు, నేను మనసుతో చెప్పిన. సరే విజయ్ చెప్పు. బ్యాంక్ లోన్ తీసుకుంటా. చెప్పాలా? అందరూ నచ్చింది అంటే మంచి మనసు అంతే. ఆ మనసుతోనే అందరు మన మనసులు గెలుస్తున్నా అన్న. చాలా అలా అయిపోయింది కదా. మళ్ళీ బాయ్చారా ఆన్ టాప్. గట్టిగా బాయ్చారా ఆన్ టాప్ ఆల్వేస్. బిల్డింగ్ అంటే టాప్ పొజిషన్ అనమాట. అవురా అది కాదురా నా గురించి చెప్పు. అన్న గురించి చెప్పమంటుంటా. మంచితనం అన్న. మంచిది అందరికి తెలుసు, తెలియదు చెప్పురా భయ్. అంటే కొత్తగా ఏం చెప్పాలన్నా? కొత్తది ఏంది అంటే నాలో ఇంకోటి నచ్చేది ఏంది అది అంతా చెప్పేది కదా. కొత్తది చెప్పు. ఏంది అంటే నువ్వు ఇన్ని రోజులు నాకు చూసినావు కదా, ఏది నచ్చింది? ఏది నచ్చింది? నచ్చింది చెప్పు. ఊటీలో ఊటీలో మనం తిరిగింది మంచిగా నచ్చింది. నీకు చెప్పు ఏది నీకు నచ్చింది? పబ్లో తీసుకో. ఏవో జిగురు మధ్యలో చెప్తున్నాను. ఇమ్రానా ఇవాళ పబ్లో మాట్లాడుకోదాం తీయడం. ఇవాళ తీసుకోమంటున్నాడు. నిన్ననే వచ్చింది అన్న గోవా నుంచి. పెట్టు. నువ్వేం మాట్లాడు. నాకు హర్షదే నచ్చింది. ఇంకా అలా సామాన్య చెప్పేసి ఏంది నేను చెప్పేదంతా పాటలో పెట్టినా ఇన్నూరు కావాలి. ఎందుకన్నా ఓకే లైక్ ఎట్లా అంటే ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ జర్నీ ఇన్స్పిరేషన్ అన్న నాకు ఎప్పుడు అంతే. డీజే లైఫ్ స్టైల్ అలా ఫైనల్ గా పేరు మా ఇమ్రాన్ అన్న సాంగ్ పరేషాన్ బాయ్స్. సో 19th రోజు ఆఫ్టర్నూన్ 1 PM మన పాట పాడుతుంది. స్టే ట్యూన్. ఏడైనా ఆగమంటామా? సో గైస్ పాట అయితే వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మంచిగా ఆ పాట ఇగో నేను ఎప్పుడుకెళ్ళి ఇప్పుడు దాకా నా పాట ఎప్పుడు చేయించుకోలే. స్టిల్ ఇగో మనోడు ప్రేమతో చేపిస్తుండు. నాకు ఏంటంటే నాకు అట్లా అనిపించదా అంటే పాటలు ఉండాలా, మన ఇంకలా ఎంతమంది ఉండాలా, మన ఇంకలా ఎంతమంది తిరగాల, మనం ఫోన్ చేయగానే ఎంతమంది రావాలా, అట్లా ఏముండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో మన పని అనేది మనమే చేసుకోవాలి. పక్కన వాళ్ళ మీద బేస్ అయినామంటే మనం లైఫ్లో ముందు పోము. సో గైజ్ మనం పిలవకపోయినా కానీ మన ఇంకలా జనాలు ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మామ వస్తాడు, అత్త వస్తుంది, అల్లుడు వస్తాడు, అట్లా కాకుండా మీరు ఏదైనా లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోరి, మీరు పని చేస్తేనే మీరు ముందు పోతారు. మనకు లక్ వస్తుంది, లక్ వస్తలే, టైం వస్తలేదు అని అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మీరు ప్రతిరోజు ఏదో ఒక పని చేయండి, ఒక మనిషి మీద పైసా చూడండి, ఆటోమేటిక్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏం చేస్తారు తెలుసా, మెయిన్ మన టైం ఎడ వేస్ట్ చేసుకుంటాం తెలుసా, ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసుకుంటాం. అది ఆలోచించకుండా లైఫ్ మనది, అరే నాడు ఈ పని చేద్దాం, అరే ఇది చేద్దాం, రే అది చేద్దాం. ఏది ఉన్నా బిజినెస్ చేస్తేనే పైసలు వస్తాయని కాదు, మనం 4 రూపాయలు సంపాదించుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మెయిన్ మన టైం వేస్ట్ ఏడ చేస్తాం తెలుసా, రాత్రికి ఫోన్లా, నిద్ర, ఈ పోరీలతో చాటింగ్, ఈ 3 లేదనుకో లైఫ్లో ముందు ఆటోమేటిక్ మీకు అంత షార్ట్ కట్. నేను దొరికిన తర్వాత అందరికి షార్ట్ కట్ అయిపోయింది. అది అంత రేజ్లో ఉరికే అంత అది కాలే, అందరికి షార్ట్ కట్ దొరికింది. కానీ ఒక స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ చేస్తున్నప్పుడు డైలీ వేజెస్కి, ఎంఎన్సీలో చేస్తున్న వాళ్ళకు కూడా చాలా అంటే ఈఎంఐస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు లైఫ్లో చాలా కష్టపడతారు. ఎందుకంటే ఆ శాలరీ సరిపోదు, ఏం చేయాలి, మనకే ఎన్ని పైసలు సరిపోవు. వాళ్ళు ఒక చిన్న శాలరీ, వాళ్ళకి 18,000 ఇంటి రెంట్ కట్టాలా, కొంతమంది పిల్లల ఫీజులు కట్టాలా, వాళ్ళు డైలీ పనికి పోతేనే హాస్పిటల్కి కట్టుకోలేక, అది చేయలేక. సో గైస్ నేను ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా, ఏదో ఒక ఇన్సూరెన్స్ చేయించుకొని పెట్టుకోరు. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా దెబ్బ తాకుతుంది ఏంటి అనేది తెలియదు. చాలామంది ఇన్సూరెన్స్ చేయించుకోరు, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోరు. అదొక మనకి ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. సో ఏంటంటే ఉన్నంత వరకు కష్టపడండి గైస్. దేవుడు ఖచ్చితంగా, మీరు కష్టపడితేనే మీకు ఫలితం అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నా లైఫ్ సెట్ అవుతలే బాధ పడి మందు ఆగితే ఆ మందుకే పోతాయి పైసలు, ఆడనే సగం లైఫ్ పోతుంది. మీరు ఫోన్ దూరం పెట్టుర్రి, పని మీద ఫోకస్ పెట్టుర్రి, మీ కెరియర్ గురించి ఆలోచించుడు తక్కువ చేసి మీరు పని చేస్తేనే మీ కెరియర్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ మనకి, నేను ఎప్పుడూ ఆశపడలే నా లైఫ్ ఇట్లా కావాలా, నా లైఫ్ అట్లా కావాలని కళలు కూడా కనకపోతుండే ఎక్కువ మంది. ఏదో ఒకసారి చూసినప్పుడు మళ్ళీ మర్చిపోతుండే స్పాట్లోనే. కానీ మస్తు కష్టపడ్డా, నేను వర్క్ చేసిన, దేవుడు ఆటోమేటిక్ మనం ఎట్లయితే వర్క్ చేస్తుంటాం, మనం ఎట్లయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం, దేవుడు మన ఎంకల్నే ఉంటాడు. మనకు కనిపించడు కానీ మనకు ఎంకల్కి వెళ్ళి పుష్ చేస్తుంటాడు. అది మన మైండ్తో తెలుసుకోవాలి అంతే. సో గైస్ ప్రతి ఒక్కరు కష్టపడండి. మా లైఫ్ మీ అందరి వల్ల సెట్ అయింది, మీ లైఫ్ కూడా కొన్ని మాటల వల్ల సెట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ పొద్దున లేచి రోడ్డు మీకు వెళ్ళిపోరు, ఆటోమేటిక్ మీకు ఏదో ఒక పని దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకొని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట నేనైతే వినలేదు ఇప్పుడు దాకా, మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.